నమస్తే. గురువు తోపు శిష్యుడు ఫెయిల్. సో ఎందుకు అంటే మన రాష్ట్రంలోని కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళని ఎందుకు పొగుడుతున్నారు అంటే నేను పొగడడం లేదు, వాస్తవాలు ఏంటి. సో చంద్రబాబు నాయుడు తన ప్రచారంలోనే తన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చెప్పాడు, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తే నేను ఏప్రిల్ నుంచే మీకు యాడ్ చేస్తానని చెప్పాడు. ఎట్లా ఇప్పుడు ఏప్రిల్లో 1,000 రూపాయలు, ఏప్రిల్ మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు. సో పెంచిన వాటికి ఏదైతే ఉందో 4,000 రూపాయలు పెన్షన్ చేశాడు కదా, ఈ 4,000 ప్లస్ ఈ 3 కలిపితే ఇప్పుడు 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నాడు. దట్ ఏవైతే ఫైళ్ళ మీద ప్రమాణ స్వీకారం ఆయన బాధ్యతలు మొదటి సంతకం ఆయన ఛాంబర్కి వెళ్ళిన తర్వాత ఆయన మొదటి సంతకం చేయబోతున్న వాటిలో 3వ సంతకంలో ఈ 4,000 రూపాయలు పెన్షన్కు సంబంధించింది ఉంది. అంటే 4,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఆయన ఏప్రిల్ మే జూన్ కూడా 1,000 రూపాయలు పెంచి ఇస్తానని చెప్పిండు కదా, ఇప్పుడు కూడా మార్చకుండా 7,000 రూపాయలు ఆయన ఇవ్వబోతున్నాడు కదా. మరి తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతలేదు? ఆంధ్రప్రదేశ్ అప్పులైన ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక కొన్ని రోజులు ఉంటే మరో శ్రీలంక లాగా అయిపోతుంది అని చెప్పిన నేపథ్యంలో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికి ఇంకా ఈయన వెచ్చించి చెప్పడంతో అందరూ కూడా ఇదంతా సాధ్యమయ్యే పనా, శ్రీలంకతో పోల్చిన వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న మాటలు కూడా మనం చూసినాం కదా. ఎంతోమంది ఎనలిస్టులు మాట్లాడారు, ఎన్నో ఛానల్స్లో చూసినాం కదా. మరి ఇప్పుడు అక్కడ ఈ 4,000 ప్లస్ ఈ నెలకి 3,000 7,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇక ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఆయన సంతకం కూడా చేస్తున్నారంటే మరి ఇది ఎందుకు సాధ్యం అవుతలేదు తెలంగాణ రాష్ట్రంలో? ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. 2,000 రూపాయలని 2016ని మేము 4,000 ఇస్తామని చెప్పినాయి. సో ఎందుకు 6 నెలలు దాటినప్పటికి కూడా మరి 4,000? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రమే బెటర్ అంటారు రెవెన్యూ పరంగా. ఎందుకంటే మనకి ఎన్ని వనరులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణే బాగున్నప్పటికీ మరి తెలంగాణలో ఈ 4,000 రూపాయల పెన్షన్, సరే మిగతా పథకాలు పక్కన పెడదాం, నేను ఎందుకు కంపేర్ చేస్తానంటే అక్కడ సాధ్యం అవుతుంది, మరి ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతలేదు? ఇది ఒకసారి మేల్కొనండి, తెలంగాణ ప్రజలు కూడా మేల్కొంటే అర్థమవుతుంది. అందుకే నేను కంపేర్ చేసిన గురువు తోపు శిష్యుడు ఫెయిల్ అనడానికి. ఆ గురువుకి వచ్చిన ఆలోచన ఈ శిష్యుడికి ఎందుకు రాలేదు? పోని సహచరుడో సమకాలి కూడా అనుకుందాము, మరి ఈయనకు ఎందుకు రాలేదు ఆలోచన? ఇంతవరకు దీనిపైన ఒక సమీక్ష లేదు, ఒక కట్ ఆఫ్ తేదీ లేదు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైన విషయం ఇక్కడ తెలంగాణలో ఎందుకు అవ్వట్లేదు? అసలు కనీసం ఇక్కడ ఒక్కదానిపైన తొలి సంతకం చేసిరా? దేనిపైన చేసిరా అని అంటే మీ గాంధీ భవన్కి వచ్చి కలిస్తే వికలాంగురాలు ఒక ఆమె నాకు ఉద్యోగం కావాలంటే ఆమెకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో మీరు ఉద్యోగం ఇప్పించారు, అది తొలి సంతకం చేశారు. కానీ రాష్ట్రానికి అది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ఏది మీరు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది అది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మీరు దేనిపైన సంతకాలు చేసిరు? పోని తొలి సంతకమో మలి సంతకమో ఇంకో సంతకం దేనిపైన చేసిరు? 2 లక్షల రుణమాఫీ పైన చేసిరా? పోనీ సాధ్యం కలదు. అట్లీస్ట్ మీరు 4,000 రూపాయల పెన్షన్ పైన చేసిరా? మహాలక్ష్మి స్కీమ్ 2,500 రూపాయలకు సంబంధించిన పోనీ దానిపైన చేసిరా? అంటే తెలవకనా? తెలిసినా కూడా ఇంకేం చేస్తారో, ఎలక్షన్లు ఏమున్నాయిలే అనుకున్నారా? ఎట్లా ఒక పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటే దేవుళ్ళ మీద వచ్చేసి ఒట్టు వేసి 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీ కూడా మరి ఎంతమందికి ఇస్తారు, ఎలాంటి కిరికిర్లు పెడతారు, ఎట్లాంటి కొర్రీలు పెడతారో కూడా ఇంకా తెలియంది కాదు. ఆల్రెడీ మీరు రైతులకు ఇచ్చే రైతు భరోసాకు సంబంధించి ఇవ్వకుండా కూడా మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్పారు. మీరు ఇచ్చింది రైతు బంధు ఇచ్చి, అది కూడా ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చారు కూడా తెలుసు. కానీ మీరేమన్నారు, కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క రైతుకి మీరు వేసామని చెప్పారు. నిజంగా వేసిండ్రా? ఒకసారి నాకు రైతులు ఎవరంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను లైవ్ పెడతాను, ఆ లైవ్లో కూడా మీరు మాట్లాడవచ్చు. అంటే మరి ఎక్కడ పోతున్నాయి? మీరు కూడా ఇక్కడ అప్పులు తీసుకొస్తున్నారే భారీగా,
భూములు అమ్మడానికి సిద్ధమైనరే. మరి ఎందుకు 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు అడుగుతున్నాం ఇంతగా అంటే మీరు చెప్పారు కాబట్టి. మరి అక్కడ సంతకాలు చేస్తుంటే అక్కడ సాధ్యం అవుతుంటే ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతలేదు? అంటే చేత కావట్లేదా ఇవ్వడానికి? ఉన్నా కూడా ఎందుకు ఇవ్వాలనే ఒక అలసత్వమా? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ జీతాలు 25, 26 నెల దాటినాక ఎప్పుడో వస్తుండే అని మాట్లాడారు. మేము మాత్రం 1 తారీఖున ఇస్తున్నామని చెప్పారు. మంచిగుందైతే ప్రభుత్వ ఉద్యోగులకి అండ్ ప్రభుత్వ పెన్షన్దారులకి మీరు కరెక్ట్ సమయానికి ఇస్తారు కదా. మరి వాళ్ళు రైతులు, వృద్ధులు వాళ్ళు మాత్రం ఏం పాపం చేశారు అక్కడ? అంటే కావాలనా చెయ్యలేక ఫెయిల్ అవుతున్నారా? అంటే వాళ్ళు అర్హులు గారనా మీ ఉద్దేశంలో? కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షన్దారులకు ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎంతో కొంత బ్యాకప్ చేసుకుంటారు. ఎందుకంటే జీతాలందరికీ కూడా భారీగా ఉన్నాయి. సరే మీరెవరు కూడా, నేను ఎవరిని మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడతలేను, కానీ మీకు నెలకు కరెక్ట్గా జీతాలు వస్తాయి కాబట్టి మీకు ఒక బ్యాకప్ అమౌంట్ అనేది ఉంటుంది. కానీ రైతులకు ఉంటుందా? సంవత్సరంలో పండించే పంట అది కూడా అన్ని కాలం కలిసి వస్తే పైన దేవుడు చల్లగా చూస్తే ఆ పంట చేతికి వస్తేనే అప్పటికప్పుడు ఉన్న అప్పులు తీర్చుకొని ఇంట్లో పెళ్ళిలో పిల్లలకు చదువులో ఇన్ని ఉంటాయి. ఈ సంవత్సరం అంతా పాపం అప్పులు సప్పులు తెచ్చుకుంటూ జీవితం గడుపుతుంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి రైతులకి? రైతులకేం సపరేట్ పెన్షన్స్ లేవు కదా. పంటలు అకాల వర్షాలు వచ్చి పంటలో ఆగమైతే లక్షలు ఇస్తారా? 5-10 వేలు. ఆ 5-10 వేలకు కూడా నానా గోస పడాలి వీళ్ళకి వాళ్ళ దాకా వచ్చిందాకా. ఇలాంటి నేపథ్యంలో మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారుల మీద పెట్టిన శ్రద్ధ మరి వీటి మీద ఎందుకు పెట్టలేరు? మీరు మహిళల మీద ఎందుకు పెట్టారు? వృద్ధుల మీద ఎందుకు పెట్టట్లేదు? వికలాంగుల మీద ఎందుకు పెట్టట్లేదు? ఇచ్చిన హామీల మీద ఎందుకు పెట్టట్లేదు? ఇది ఒక్కటే చెప్తారేమనంటే మేము 4 ఇచ్చేసినాం 6 ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు? 6 నిజంగా 6 ఇచ్చినారా? 6లో 13 అంశాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పిన ఈ వీడియో. 6లో 13 అంశాలు ఉంటే మీరు ఇచ్చింది ముక్కుతా ములుగుతా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు. కొంతమందికి అది కూడా మీరు 4 ఇచ్చిరు. 4 ఏమున్నాయో తూతు మంత్రంగా తెలిసింది. మిగతా 9 ఊసేలేదే. సో మీరు గొప్పగా చెప్పుకొని ఆ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. మరి ఈరోజు మీ గురువుకు సాధ్యమైంది, మరి మీకెందుకు సాధ్యం కావట్లేదు? అంటే మరి మీరు ఫెయిలా, పాస్ అయినట్ట? ఆఖరికి ఆ దేవుళ్ళ మీద ఒట్టేస్తే నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తారేమనేసి ఆ 8 మంది ఎంపీలను ఇచ్చిరు. ఇప్పుడు ఏముందిలే, మనం వేసినా వేయకపోయినా కూడా ఇలా ఏముందిలే, ఎట్లాగూ ఓట్లేరు, అభివృద్ధి చేసినా ఇంతే, చేయకపోయినా ఇంతే అని అనుకుంటున్నారా? దేని రెప్రకరేషన్స్ దానికే ఉంటాయి. ప్రజల జీవితాలతోటి ఆటలు ఆడుకుంటే మాత్రం దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో కళ్ళతోటే చూస్తున్నాం. కాబట్టి జర బహుజాగ్రత్తగా ఉండి, జాగరూకతతో ఉండి, వాళ్ళకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏ రకమైన ఫలితాలు వస్తాయి రేపు. అప్పటిదాకా కూడా ఆగరు, జనాలు రోడ్ల మీదకి వస్తారు. తెలివి ఉంది, ఒకప్పుడు అంటే లేదు. గత 5 ఏళ్ళకి కంపేర్ చేసి చూసుకుంటేనే ఎంతో మార్పు వచ్చింది. ప్రతి ఒళ్ళ చేతిలో సెల్ ఉంది. వాళ్ళ పిల్లలు చెప్తుంటారు ఏం జరుగుతుందో అది. ఈరోజు ఒక అబద్ధం చెప్పి వదిలించుకున్నామంటే సరిపోదు. ఆనాడు ఏం చెప్పినాము, ఈనాడు ఏం చెప్తున్నాం అనే మాటలు కూడా అన్ని వాళ్ళు తరచి చూసుకుంటున్నారు. ఇది మీకు తెలియదని కాదు. మళ్ళీ ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోతే ఏమవుతుంది, ప్రజలే కదా ఏం చేస్తారు మమ్మల్ని అనుకుంటే మీ ఇంటి దాకా వచ్చి ఏం చేస్తారో చూస్తూనే ఉన్నారు. మోకాళ్ళ పైన కూర్చోవడము, లేకపోతే ఆత్మహత్య యత్నాలు చేసుకోవడము, మీకు సంబంధించి సీట్లు ఇచ్చిన వాళ్ళు మన ఏదో గుడ్డిలో మెల్లగా గెలిస్తే వాళ్ళ బండ్లని అడ్డగించడము, ఇదంతా ఒక మొదటి స్టెప్పే. ఇంకా ముందు చాలా ఉంది.